ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజున మనము దీపారాధన ఏ విధంగా చేయాలి, దీపారాధన ఎన్ని భక్తులతో చేయాలి, అసలుకు ఈ దీపారాధన ఇంట్లో చేయడం వలన వచ్చేటువంటి ఫలితములేవి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చర్చ చేసుకుందాం. చాలామంది అడిగారు అన్నమాట, ఎన్ని భక్తులతో దీపారాధన చేసుకోవాలి అనేసి చాలామంది అడిగారు. మనకి కాళీ పురాణంలో ఒక మాట చెప్పారు, సాధ్యం త్రివర్తి సంయుక్తం మక్నినా యోజితం ప్రియం. అంటే దీపారాధనని 3 భక్తులతో చేయాలని చెప్పి మనకి శాస్త్రము. అది ఎలా చేయాలి అంటే, మీరు ఏ పూజా మందిరంలో అయితే దీపారాధన చేస్తున్నారో ఆ పూజా మందిరంలో ఈశాన్యం వైపు ఒక బత్తి, అలాగే తూర్పు వైపు ఒక బత్తి, అలాగే ఆగ్నేయం వైపు ఒక బత్తి వేసి దీపారాధన అనేటువంటిది మనం చేయాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితములేవి అంటే, గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ. అంటే ఇంట్లో దీపారాధన చేయడం వలన మనకి ఇంట్లో మంగళ కార్యాలు, శుభకార్యాలు, శుభాలు అనేటువంటివి ఏర్పడతాయి అని చెప్పి మనకి శాస్త్రము. అలాగే దీంట్లో ఇంకో విషయం ఏందయ్యా అంటే, మనము మన ఇంటి దగ్గర ఎప్పుడైతే చీకటి పడుతుందో ఆ చీకటి పడేటువంటి సమయంలో తిమిరులు అనేటువంటి ఒక రాక్షసులు మన ఇంట్లోకి ప్రవేశిస్తారట. అలాగా మనం ఎప్పుడైతే ఇంట్లో దీపారాధన చేస్తామో ఆ తిమిరులు అనేటువంటి ఒక రాక్షసులు ఆ దీపంలో ఏం చేస్తాయంటే ఒక బాణములాగా పనిచేసి, ఆ దీపపు కాంతులు ఒక బాణములాగా పనిచేసి ఆ రాక్షసుల్ని సంహరిస్తాయన్నమాట. అందుకని త్రైలోక్య తిమిరాపహ, ఈ తిమిరులు అనేటువంటి ఒక రాక్షసుల్ని మనం దీపారాధన చేయడం వలన మన ఇంటి నుంచి నిర్మూలింపజేస్తాము. కనుక ఎప్పుడైతే ఈ రాక్షసులు మన ఇంట్లో ఉంటారో మన ఇంట్లో శుభాలు అనేటువంటివి జరగవు. మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఇబ్బందులు, దోషాలు వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాము. కనుక నిత్యము ఇంట్లో దీపారాధన చేయడం వలన మన ఇంట్లో మంగళ కార్యాలు ఏర్పడతాయి అని చెప్పి మనకి శాస్త్రము. అలాగే దీపారాధన ఏ సమయంలో చేయాలి అంటే, సూర్యోదయానికి పూర్వమే ఇంట్లో దీపారాధన చేయాలి. దానికే మనకి ఐశ్వర్య దీపం అని చెప్పేసి నామం అన్నమాట. ఎవరైతే ఇంట్లో సూర్యోదయానికి పూర్వమే దీపారాధన చేస్తారో అదే ఇంటికి ఐశ్వర్యప్రదము, అదే ఇంటికి లక్ష్మీప్రదము. లక్ష్మి అంటే మీకు చాలాసార్లు చెప్పాను, లక్ష్మి అంటే మనశ్శాంతి. మనశ్శాంతి ఎప్పుడూ కూడా మన ఇంట్లో మనశ్శాంతి ఏర్పడాలి అంటే ఉదయాన్నే దీపారాధన చేసి దేవుడికి అర్చన చేయాలి. అలాగే నందదీపము అనేటువంటిది ఉంది. నిత్యము మన ఇంట్లో తులసి కోట అనేటువంటిది ఉంటుంది. ఎవరైతే తులసి కోట దగ్గర దీపారాధన చేస్తారో దానినే మనము నందదీపము అంటాము. అలాగే సాధారణ దీపము అంటే సూర్యోదయం తర్వాత మనం చేస్తుంటాం కదా, దానికి సాధారణ దీపం. ఏదో దీపారాధన చేశామంటే చేశాము, కానీ దానికి ఫలితం అనేటువంటిది రాదు. ఏదో శాస్త్రం చెప్పింది దీపం వెలిగిస్తున్నాం, అంతేగాని దానికి ఎటువంటి ఫలితం అయితే రాదు. అలాగే అఖండ దీపము అంటే మనం దీక్షలో ఉండి ఎప్పుడూ కూడా ఇంట్లో దీపారాధన కొండెక్కకుండా నిత్యము దీపారాధన వెలుగుతూ ఉంటే దాన్ని మనము అఖండ దీపము అంటాము. మనకి దీపారాధన ఎన్ని రకాలు ఉన్నాయి, కాకపోతే మన ఇంట్లో చేసుకునేటువంటి దీపారాధన ఐశ్వర్య దీపారాధన. కనుక అందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.